పుట్టిన బేబీ నుంచి సర్టెన్ ఏజ్ వచ్చే వరకు పిల్లలకి వ్యాక్సిన్స్ ఇస్తాం కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఇవి కంపల్సరీ వేయించాలనే వ్యాక్సిన్స్ ఏముంటాయి, అసలు వ్యాక్సిన్స్ ఎందుకు వేయిస్తారు? గుడ్. వ్యాక్సిన్స్ అంటే వ్యాక్సిన్ అనేది ఒక ఇంజెక్షన్, దానివల్ల ఆ జబ్బు పర్టికులర్ జబ్బు రాకుండా ఉంటుంది. అంటే మనము ఇందాక చెప్పాను కదా న్యాచురల్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో మనము ఈ ఇమ్యూనిటీని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నాం సో దట్ ఆ ఆర్గానిజం బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైతే ఉందో అది లోపలికి వచ్చినా ఇప్పుడు మనం ఇంజెక్ట్ చేసిన ఇమ్యూనిటీ ఈ ఆర్గానిజంతో ఫైట్ చేసి మనకు జబ్బు రాకుండా చేస్తాం. సో అందుకే వ్యాక్సిన్స్ ఇస్తాం. సో పుట్టిన వెంటనే మనకు కామన్గా మనకి బాగా ఉన్న జబ్బు ఏంటి అంటే ట్యూబర్క్యులోసిస్. ఇండియాలో టీబీ అంటే క్షయ వ్యాధి అంటాం. సో ఈ టీబీ రాకుండా అందుకే పుట్టిన వెంటనే బిడ్డ హాస్పిటల్లోంచి బయటికి వెళ్ళక ముందే ముద్ర సూది అంటారు కదా, ఇక్కడ అందరికి లెఫ్ట్ సైడ్ ముద్ర ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్ ఇస్తాం, దాన్ని బీసీజీ అంటారు. బీసీజీ. దాని తర్వాత ఇంపార్టెంట్ ఇంజెక్షన్ పోలియో. సో పోలియో కొన్ని రకాల జబ్బులకి మన గవర్నమెంట్ లో కామన్ రెగ్యులర్ గా ఇచ్చేస్తున్నారు. సో గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది, అంటే ప్రతి బిడ్డ ఖచ్చితంగా వ్యాక్సినేట్ అవ్వాలని. సో మనకు ఉన్న అంగన్వాడీ వర్కర్స్ కానీ టీచర్స్ కానీ సో ఆ పలానా ఊర్లో ఉన్న పిల్లలందరినీ ఐడెంటిఫై చేసి పిల్లలందరికీ వ్యాక్సిన్ దొరికేలాగా చేస్తున్నారు. ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో కూడా ప్రతి బిడ్డ వ్యాక్సినేట్ అవుతున్నారు, అది గుడ్ థింగ్. సో ఈ దీంట్లో చెప్పాను కదా టీబీ, దాని తర్వాత డిఫ్తీరియా, పర్టుసిస్, టెటనస్ అని ఒక వ్యాక్సిన్ ఉంటుంది. ఇంకా పోలియో వ్యాక్సిన్ వేస్తాం. దాని తర్వాత హెపటైటిస్ బి అంటే జాండిస్ రాకుండా వ్యాక్సిన్ వేస్తాం. అమ్మయ్య, పిల్లల ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, పొద్దున్నే లేవాల్సిన పని లేదు ఇంకా. కానీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మీకు తెలుసు కదా పిల్లలు ఫుల్ టైం ఇంట్లోనే ఉంటే పేరెంట్స్కి ఎంత టార్చరో. 12 అయినా నిద్రలేవారు, ఇంట్లో వండిది తినకుండా ఏవేవో జంక్ ఫుడ్స్ అడుగుతుంటారు, ప్రతి చిన్నదానికి అరుస్తారు, కొట్టుకుంటారు, ఏడుస్తారు. పేరెంట్స్ చెప్పిన మాట అయితే ఇంకా అస్సలు వినరు. డే మొత్తం ఆ టీవీలో ఈ ఫోన్లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తారు. పిలిచినా కూడా పలకరు, అసలు లేజీ అయిపోతారు, బ్యాక్ ఆన్సర్ ఇస్తారు. కంప్లైంట్స్, కంపారిజన్స్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, కోపం, బాధ. హలో రిలాక్స్, మీ బాధ నాకు అర్థమైంది. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఈ కమింగ్ సాటర్డే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ అనే 3 hours పవర్ఫుల్ పేరెంటింగ్ వర్క్ షాప్ 10 AM నుంచి 1 PM వరకు ఎక్స్క్లూజివ్లీ తెలుగు పేరెంట్స్ కోసమే నేను కండక్ట్ చేస్తున్నాను. మీరు అండ్ మీ లైఫ్ పార్ట్నర్తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ వర్క్ షాప్ మీ పిల్లల గ్రోత్ కోసం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. బూస్టర్గా ఇస్తాం. మళ్ళీ 5వ అయినప్పుడు 5 yearsలో బూస్టర్గా ఇస్తాం. ఇవి కాకుండా గవర్నమెంట్లో మనకి MMR కూడా ఇస్తారు. MMR అంటే మమ్స్, మీజిల్స్, రుబెల్లా, దౌడ బిల్లలు అంటారు కదా, ఇక్కడ గడ్డలు వస్తాయి, అవి రాకుండా కూడా MMR వ్యాక్సిన్ వేస్తాం. అది కూడా 3 dosesలో, ఒకటోది 9వ నెలలో, తర్వాత 15వ నెలలో, తర్వాత 5వ సంవత్సరంలో 3 doses ఇస్తాం. ఇవి మనకు రెగ్యులర్గా గవర్నమెంట్లో ఇచ్చే వ్యాక్సిన్స్. ఇవి కాకుండా ఉన్న వ్యాక్సిన్స్ అంటే గవర్నమెంట్లో ఇవ్వని వ్యాక్సిన్స్ కొన్ని డ్రెడ్ఫుల్ డిసీజెసే ఉంటాయి. అవి కూడా ఇవి నేను చెప్పే 4 వేసుకుంటే, ఒకవేళ అంటే మనకు డబ్బులు పెట్టుకునే శక్తి ఉండి వేసుకోగలిగితే బిడ్డ బర్త్డే చేయకుండా వ్యాక్సిన్ వేయచ్చు. అదే ఫంక్షన్ చేయకుండా వ్యాక్సిన్ వేయచ్చు. 2,000 పెట్టి గౌన్ కొనకుండా అదే 2,000 పెట్టి వ్యాక్సిన్ వేయచ్చు. 10,000 పెట్టి బంగారు కొనకుండా అదే 10,000లో ఈ ప్రైవేట్ లో దొరికే వ్యాక్సిన్స్ అన్ని వేయించవచ్చు. సో ఈ వ్యాక్సిన్స్ లో ఒకటి చికెన్ పాక్స్. సో చికెన్ పాక్స్ కూడా 15వ నెల నుంచి ఎప్పుడైనా వేస్తాం చికెన్ పాక్స్ వ్యాక్సిన్. అది కూడా 2 doses ఉంటాయి. ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 3 నెలల గ్యాప్తో వేసేస్తాం. దాని తర్వాత టైఫాయిడ్ అంటే ఇంక అందరికీ తెలిసిందే. సో టైఫాయిడ్ జబ్బు రాకుండా కూడా వ్యాక్సిన్ ఉంది. అది కూడా సంవత్సరం దాటినప్పటి నుంచి ఎప్పుడైనా 6 నెలల నుంచే వేస్తాం. ఇంకో ఇంజెక్షన్ ఫ్లూ వినింటారు కదా, ఫ్లూ రాకుండా వేసుకోవచ్చు, కానీ ఈ ఫ్లూ వ్యాక్సిన్ మనం ఎవ్రీ ఇయర్ వేసుకోవాల్సింది వస్తుంది. ఫ్లూ నుంచి వచ్చే ఇమ్యూనిటీ మనకు 9 నెలల నుంచి 1 year వరకే ఉంటుంది. దాని తర్వాత ఇమ్యూనిటీ అనేది ఫేడ్ ఆఫ్.
సో ఎవరైతే ఎక్కువగా దగ్గు తుమ్ము ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలని అంటారు. అందరూ వేసుకోలేకపోయినా అలర్జీస్ కానీ, ఎక్కువ ఆస్తమా ఉన్న పిల్లలు కానీ, లేదంటే ఊపిరితిత్తుల జబ్బులు ఉన్న పిల్లలు, గుండె జబ్బులు ఉన్న పిల్లలు ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది. ఇవి కాకుండా ఇంకోటి హెపటైటిస్ ఏ అంటారు. అంటే అది కూడా జాండిస్, చెడు నీళ్లు తాగడం వల్ల, వాటర్ కంటామినేషన్ వల్ల వచ్చే జాండిసే హెపటైటిస్ ఏ. ఈ హెపటైటిస్ ఏ రాకుండా కూడా వ్యాక్సిన్. ఓకే. సో అది కూడా 2 doses లో వేస్తాం. 1 year తర్వాత ఎప్పుడైనా వేస్తాం. ఇంకోటి గవర్నమెంట్ లో వేసుకున్నది మర్చిపోయాను, ప్రెవెనర్ న్యూమోనియాస్ రాకుండా వ్యాక్సిన్ వేస్తారు. అది మన గవర్నమెంట్ లోనే వేస్తారు. అది కూడా అంతే, 6 వారాల్లో ఒకసారి, 10 వారాల్లో ఒకసారి, 14 వారాల్లో ఒకసారి వేస్తాం. సో ఇది కంప్లీట్. సో ఇప్పుడు ప్రైవేట్ వేసినా గవర్నమెంట్ వేసినా ఒకేలా ఉంటుందా? ఒకటే ఆల్మోస్ట్ ఒకటే, అంతా ఒకటే. అదే ఈ పెయిన్లెస్ వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి, కానీ ఏ వ్యాక్సిన్ తో అయినా ఇమ్యూనిటీ అయితే వచ్చేది సేమ్. ఓకే. ఒక్కటి ఫీవర్ కానీ ఏడుపు కానీ గవర్నమెంట్ లో వేసే వ్యాక్సిన్స్ తో కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే ఎందుకంటే కొంతమందిని చూసాను, ఖచ్చితంగా ప్రైవేట్ లోనే వేయిస్తాము, లేదు గవర్నమెంట్ లో వేయించాము మేము. గవర్నమెంట్ లో కూడా బాగా కోల్డ్ చైన్ చాలా బాగుంటది, గవర్నమెంట్ లో కూడా వ్యాక్సిన్స్ వేయించుకోవచ్చు. సేమ్, రెండు ఒకటే, తేడా ఏముండదు. ఇవి కాకుండా నెక్స్ట్ 5వ సంవత్సరం పూర్తయిన తర్వాత 10వ సంవత్సరంలో ఒక ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఉంది. అదే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ అంటారు. ఇప్పుడు కొంచెం బాగా గవర్నమెంట్ నుంచి కానీ డాక్టర్స్ నుంచి కానీ వీడియోస్ చేయడము, ఎక్కువ అవేర్నెస్ ఇవ్వడము జరుగుతుంది. దాన్నే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటాం. సో ఈ 10 years చిల్డ్రన్ లో సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? 10 years లో రాదు, 10 years లో ఫ్యూచర్ లో రాకుండా 10 years నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సో ఎంత ఎర్లీగా వేసుకుంటే ఇమ్యూనిటీ అంత బాగుంటది హెచ్పివి వ్యాక్సిన్ తో. సో 9 to 10 years నుంచే ఎప్పుడైనా వేసుకోవచ్చు. 2 to 3 doses వేస్తాం, అది ఏజ్ ని బట్టి వేస్తాము. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ గర్ల్స్ ఒక్కటే వేసుకోవాలని ఇంకోటి ఉంటుంది, గర్ల్స్ కే కాదు బాయ్స్ కి కూడా వేసుకోవాలి. ఎందుకంటే హెచ్పివి అనేది వైరస్. సో ఈ వైరస్ ఆడవాళ్ళలో అయితే సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి, మగవాళ్ళలో అయితే పినైల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ వస్తాయి. సో వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ కావాలి కదా. కరెక్ట్. సో హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మగవాళ్ళలో కూడా క్యాన్సర్స్ రావు, అండ్ వాళ్ళు ఇంకొక అమ్మాయికి క్యాన్సర్ ఇవ్వకుండా ఉంటారు. ఓకే. సో వాళ్ళు కూడా ప్రొటెక్ట్ అయితే. కరెక్ట్. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. yes